యేసయ్య 18వ దినమంతా కాచి కాపాడి 19వ దినం ఉదయకాలాన్ని అనుగ్రహించి ఈ రెండవ తెలుగు ఆరాధనలో, మొదటి తమిళ ఆరాధనలోను రెండవ తెలుగు ఆరాధనలో కలుసుకోవడానికి మాకు జీవాన్ని ఇచ్చారు. మమ్మల్ని సజీవపు లెక్కలో ఉంచారు, మమ్మల్ని బ్రతికించారు. దానికి నీకు నాయన కృతజ్ఞాస్తుతులు తెలియపరుస్తున్నాం. ఈ 19వ దినంలో ఇంతవరకు నాయన ఇక రెండవ ఆరాధనలో పాడాం, ఆరాధించాం, కీర్తనలు చదివాం, సంఘములో జరిగే ప్రకటనలు ప్రకటించినాం. నాయన మాకు ముందున్న వాక్యమును కూడా మీ చేతులు అప్పగిస్తున్నాం. మీరే సహాయములు చేయండి. మీరు దిగిరండి, మీ సన్నిధి స్థలములో ఉండునుగాక. నాయన విని వెళ్ళిపోయేవారు కాకుండా విని అలాగూ నడుచుకోవడానికి సహాయములు చేయండి. ఈ దాసుని చేతులు అప్పగిస్తున్నాం. మీరు మాత్రం మహిమ పొందమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు పునరుద్ధాన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి చాలా జాగ్రత్తగా వినాలి. ప్రతి వారం ప్రకటన చేస్తున్నా. అయితే ప్రకటన చేస్తున్నాం కానీ అనేకులు వాటి చొప్పున నడిచేలేదు, లోకంలో ఉండేవాళ్ళు. హల్లెలూయా. తమకు ఇష్టం వచ్చినట్లుగా మందిరానికి వస్తూ ఉన్నారు. ఒక కంపెనీకి టయానికి పోలేదంటే వాళ్ళని రిటర్న్ పంపించేస్తారు, గేట్ వేసేస్తారు. అయితే దేవుని రాజ్యాని కోసం దేవునికి మందిరానికి వచ్చే బిడ్డలు ఈరోజు దేవుని ప్రియులారా భయభక్తులు లేకుండా ఏనో దానంగా దేవుని మందిరానికి వచ్చి వెళుతున్నారు కనుక వారి జీవితంలో ఆశీర్వాదాలు లేదు. హల్లెలూయా. అనేక కుటుంబంలో ప్రార్థన లేదు. అనేక కుటుంబాల్లో నెలకు ఒకసారైనా కుటుంబ ప్రార్థన పెట్టి సేవకులను పిలిపించి సంఘాన్ని పిలిపించి ప్రార్థన చేసేవాళ్ళు కుటుంబాలు ఈరోజు చాలా కరువైంది. హల్లెలూయా. ఏదో వాక్యాన్ని వినేసి మనం వెళ్ళిపోతున్నాం. నేను ఈరోజు దేవుని ఆరాధిస్తే అంటే సేవిస్తే ఏమేమి దీవెనలు వస్తాయి అని చెప్పి నేను సిద్ధపాటు కలిగి వస్తే ఆత్మదేవుడు మరలా నాతో కూడా మాట్లాడుతున్నాడు. మీ కుమారుడు కిరణ్ బాబు గారు తమిళ ఆరాధనలో కొద్ది మాట్లాడినాడు, వాటిలో నుండే నువ్వు మాట్లాడు. కీర్తనలు 96లో చదివినారు కదా, దాంట్లో నుండి మాట్లాడు. ఎవరైనా పాస్టమ్ గారికి చెప్పమనండి. నేను చెప్పాను రెండో ఆరాధన ముగించేంత వరకు వంట పని కూడా చేయకూడదు అన్నాను ఇంట్లో పాస్టమ్ గారికి. హల్లెలూయా. గనుక దేవుని ప్రియులారా, ఈ సమయంలో చాలా బైబిల్ తెరిచి చదవగలిగిన వాళ్ళు, దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చదవగలిగినటువంటి వారు మీ బైబిల్ తెరిచి భయభక్తులతో కూడా చదువుతున్నటువంటి వారిగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనములో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రియులారా, ఈరోజు ఒక్కటి మాత్రం మాట్లాడుతున్నాను, ఆయన రాజ్యం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన అన్నాడు, మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి. ఆయన రాజ్యాన్ని ఈరోజు అనేక మంది వారు రాజ్యాల కొరకు వెతుకుతున్నారు, వారి రాజ్యాలను స్థాపించుకోవడానికి వెతుకుతున్నారు. అయితే దేవుని రాజ్యాన్ని కొరకు వెతుకువారు లేదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రియులారా, ఆయన రాజ్యాన్ని కొరకు వెతకాలి. అవునండి. ఆయన రాజ్యం ఎట్లుంటుందంట, రోమీయులు 14వ అధ్యాయము 17వ వచనంలో మీరు చదివితే చూడండి. రోమీయులు 14వ అధ్యాయం 17వ వచనంలో దేవుని రాజ్యము భోజనమును పానము కాదు కానీ నీతియు, ఆమె నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. పరిశుద్ధాత్మ యందలి
ఆనందమై ఉన్నది. ఏమంట? నీతి, సమాధానం, పరిశుద్ధత యందలి ఆనందమై ఉన్నది. వింటున్నారా? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఈ నీతి ఆయన దేవుని ప్రియులారా రాజ్యం సమాధానంగా ఉండాలని, ఆయన రాజ్యములో, ఆయన రాజ్యము నీతితో, న్యాయంగా, నీతి, మరి దేవుని ప్రియులారా సమాధానం, పరిశుద్ధత యందలి ఆనందమై ఉన్నది. ఆయన రాజ్యము ఆయన రాజ్యము అక్రమైన రాజ్యం కాదు, గూండాలు ఉండే రాజ్యం కాదు, దోపిడీగాళ్ళు ఉండే రాజ్యం కాదు. ఆయన రాజ్యము దోచుకునే రాజ్యం కాదు. ఆయన రాజ్యము పరిపాలన చేసేటప్పుడు నీతిగా ఉంటుంది. హల్లెలూయా. అది సమాధానంగా ఉంటుంది. ఆయన రాజ్యంలో పరిశుద్ధత యందలి ఆనందంగా ఉంటుంది. పరిశుద్ధ యందలి ఆనందంగా ఉంటుంది. మరలా నేను మీకు చెప్తున్నాను, ఆయన రాజ్యంలో నీతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, పరిశుద్ధత యందలి ఆనందమై ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అందరూ కూడా కన్నులు ముద్దాం. ఆ వాక్యాన్ని బట్టి మనము ప్రార్థన చేద్దాం. మహాగణుడైన యేసయ్య, ఈ పునరుద్ధాన దినములో నాయనా మీరు నీ రాజ్యము అయ్యా స్తోత్రం. నా ప్రభువా, ఓ తండ్రి, నీ రాజ్యము రావాలని, కాబట్టి మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి అన్నారు. మరలా అన్నీ మీకు అనుగ్రహిస్తానన్నారు. ఈరోజు నాయనా నీ రాజ్యాన్ని గురించి మాట్లాడడానికి మరొకసారి నిన్ను ఆహ్వానిస్తున్నా. మీరే ముందుండి నడిపించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గనుక ప్రియ సహోదరి సహోదరులారా, మీరు గమనంగా వినాలి, భయభక్తులతో కూడా వినాలి. కనుక ఈరోజు నేను మాట్లాడుతున్న సత్యము ఆయన రాజ్యాన్ని గురించి, ఆయన రాజ్యము రావాలని, అవును, ఆయన రాజ్యాన్ని కోసం ప్రార్థించాలని నేను మీకోసం మరి విజ్ఞాపన చేస్తూ ఉన్నా. దేవుని సన్నిధిలో మీరందరూ కూడా ఆయన రాజ్యంలో ప్రవేశించేవారుగా ఉండాలని, ఆయన రాజ్యాన్ని కోసం ఎదురు చూసేవారుగా ఉండాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆయన అన్నాడు, మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి. మొదట మనము ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకాలి. ఆయన రాజ్యంలో దేవుని ప్రియులారా నీతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, పరిశుద్ధత యందలి ఆనందం ఉంటుంది. కనుక ఈ సమయంలో ప్రియమైన వారులారా, ఎవరైతే ఆయన రాజ్యాన్ని మొదట వెదకుతారో, నీతిని వెతుకుతారో, వారే ఆయన రాజ్యములో ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, శిష్యులకు కూడా యేసు ప్రభుల వారు, ప్రభువా మేము ఎట్లా ప్రార్థన చేయాలి, మాకు ప్రార్థన నేర్పించుము అని దేవుని సన్నిధిలో అడిగినప్పుడు శిష్యులు ఆయన వారికి ఒక ప్రార్థన నేర్పించినాడు. ఈ ప్రార్థన మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనములో రాయబడింది. దేవుని ప్రియులారా, ఆయన ప్రార్థన నేర్పించినాడు. ఈరోజు కొన్ని సంఘాల్లో ఈ ప్రార్థన చేస్తున్నారు, కానీ ప్రార్థన చేస్తారే అట్లా అనేక మంది నడుచుకోవడం లేదు, అనేక మంది నడుచుకోవడం లేదు. ఇది శిష్యులకు నేర్పించిన ప్రార్థన. అయితే ప్రతివారు సంఘములో ఈ ప్రార్థన చేస్తూ ఉంటారు. అవును దేవుని ప్రియులారా, ఈ ప్రార్థన చేయకుండా ఆపరు. మనమైతే నా ప్రాణమా యెహోవాను సన్నతించమని ప్రార్థన చేస్తాం. వాళ్ళు ఈ ప్రార్థన ప్రతి సంఘాల్లో, కొన్ని సంఘాల్లో ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యములో మనం చూద్దాం. 9-10 వచనములో చూద్దాం. 9-10 వచనములో 6వ అధ్యాయము 9-10. కాబట్టి చూడండి, కాబట్టి సార్ సిస్టర్లు కూడా కొంచెం విడిచిపెట్టండి సార్, వాళ్ళు మైక్ పెట్టుకున్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంట? కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, ఏమంట? పరలోకమున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఆమేన్, హల్లెలూయా. మొదట ఆయన నేర్పించింది పరలోకమున్న మా తండ్రి. నీ నామము పరిశుద్ధపరచబడును. శిష్యులకి యేసు ప్రభుల వారు నేర్పించినటువంటి ప్రార్థన.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామము నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నీ నెరవేరుచున్నట్లు చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రియులారా, ఆయన నేర్పించినటువంటి ప్రార్థనలో నేను అప్పుడే చెప్పాను, పిల్లలు బయటంతా పరిగెడుతున్నారు, మీ పిల్లలని మీరే చూసుకోండి మా. చూడండి, పిల్లలు మగ పిల్లలు పరిగెడుతూ ఉన్నారు బయట, అల్లరి చేయొద్దండి. అందుకే మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, రోడ్లోకి వెళ్ళిపోకుండా బావి దగ్గరికి వెళ్ళిపోకుండా చూసుకోవాలి. మళ్ళా నేను వాక్యానికి వెళ్ళిపోతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగములో పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. దేవుని నామము మొదట పరిశుద్ధపరచబడాలి. ఆయన రాజ్యానికి ముందు దేవుని నామము పరిశుద్ధపరచబడాలి. ఈ ఆరాధనకు వచ్చిన మీరు పరిశుద్ధ జీవితం కలిగి భయము భక్తితో కూడా పరిశుద్ధంగా జీవించడానికి అప్పగించుకోవాలి. పరిశుద్ధత లేకుండా తండ్రి సన్నిధిలోకి ఎవరు వెళ్ళలేరు. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. హల్లెలూయా, హల్లెలూయా. మొదట ఆయన రాజ్యానికి వెళ్ళడానికి ముందు మనము పరిశుద్ధ జీవితము కలిగి ఉండాలి, పవిత్ర జీవితము కలిగి ఉండాలి. ఇదే పరలోక ప్రార్థనలో శిష్యులకు నేర్పించింది. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము, అవును, ఆయన నామము పరిశుద్ధపరచబడాలంటే మనం కూడా పరిశుద్ధ జీవితము కలిగిన వారిగా మనము ఉండాలి. గనుక దేవుని ప్రియులారా, మనము యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత మనము పరిశుద్ధ జీవితము కలిగి ఉండాలి. ఆయా ప్రార్థించేటప్పుడు కూడా ఆయన నామము పరిశుద్ధపరచబడినట్లు మనము ప్రార్థన చేయాలి. ఏదో ప్రార్థన వాడుక చొప్పునని కాకుండా ఆయన నామము పరిశుద్ధపరచబడినట్లు మనము ప్రార్థన చేసే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఈరోజు అనేక మంది ఆయన నామాన్ని వ్యర్థంగా ఎక్కడెక్కడో వాళ్ళు వ్యర్థంగా ఆరాధిస్తూ ఉన్నారు. మొదట ఆయన నామాన్ని పరిశుద్ధపరచబడాలి. అవునండి దేవుని ప్రియులారా, యెషయా గ్రంథము 60వ అధ్యాయములో 6వ అధ్యాయం, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 3వ వచనములో చూడండి, యెషయా ప్రవక్త ఈ దర్శనాన్ని చూస్తూ ఆయన అంటున్నాడు 3వ వచనంలో, జనములు 3వ వచనం, జనములు నీ వెలుగునకు వచ్చెదరు. 6వ అధ్యాయం 3వ వచనమ్మా, 60వ అధ్యాయం కాదు, 6వ అధ్యాయము 3వ వచనము. వారు సైన్యములకు అధిపతి యెహోవా. చూడండి, ఈ కెరాబులు షేరాబులు సైన్యముల అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని, ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. గానము ప్రతిగానములు చేయుచు ఉండిరి. హల్లెలూయా. గానము ప్రతిగానములు చేయుచు ఉండిరి. హల్లెలూయా. ఎందరూ మెలకు ప్రార్థనకు వచ్చారు. ఒకసారి సతీష్ కుమార్ గారి యొక్క మెలకు ప్రార్థన చూడండి, యూట్యూబ్లో చూడండి. వాళ్ళు 10:30 గంటలకు ఆరంభిస్తే 4 గంటల వరకు నడిపిస్తారు. ఈరోజు నీ సంఘములో నీవు నెలకొకసారైనా మెలకు ప్రార్థనకు వస్తున్నావా? దగ్గరలో ఉన్న నీవైనా వస్తుందా? కొందరు వచ్చి పారిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు శుద్ధిగా రావడంలే. ఇంకా ఆయన నామాన్ని పరిశుద్ధపరచడానికి అపవాది వారిని విడిచిపెట్టలే. వాడుకు చొప్పున ఆదివారం వరకు వస్తాను సార్, మిగతా దినాల్లో నేను రాలేను సార్ అంటారు కొందరు. కాదమ్మా దేవుని ప్రియులారా, అపోస్తల కాలంలో జరిగినట్లుగా ఈ దినంలో సంఘాలు జరగడం లేదు, ఆరాధన నడిపించడం లేదు, ఈరోజు సావాసంలో కలుసుకోవడం లేదు. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా,
అయితే దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ షరాబులు కేరబులు ఏం చేస్తున్నారంట, ఆయన్ను ఎలాగూ స్తుతిస్తున్నారంట. సైన్యముల అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అది మాత్రం కాకుండా సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గానము ప్రతిగానము చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. 2 రెక్కలతో వారి కాళ్ళను కప్పుకున్నారంట. 2 రెక్కలతో వారి కన్నులు ఇటువైపుకు అటువైపుకు పోకుండా కప్పుకున్నారంట. 2 రెక్కలతో అక్కడే సైన్యముల అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని చెప్పి వాళ్ళు దేవుని గానము ప్రతిగానము చేస్తూ ఆరాధన చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మన కన్ను ఆరాధన సమయంలో కూడా ఇటు అటు పోతూ ఉంటుంది. ఇటు మాట్లాడుతూ ఉంటాం, అటు మాట్లాడుతూ ఉంటాం. డైరెక్షన్గా మనం దేవుని మాటలు వినడానికి అప్పగించుకునేది లేదు. అవునండి, వారికి 6 రెక్కలు ఉన్నాయి. వారికి ఎన్ని రెక్కలు ఉంది? 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతో కూడా వాళ్ళు ఏం చేసినారంట, వారి పాదాలతో కప్పుకున్నారు. 2 రెక్కలు వారి కన్నులు ఇటువైపు అటువైపు వెళ్లకుండా ఆయన వైపే ఉండడానికి కప్పుకున్నారు. 2 రెక్కలతో కూడా ఎగురుతూ కొట్టుకుంటూ ఎగురుతూ సైన్యముల అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మరి సర్వలోకము ఆయన మహిమతో కూడా నిండి ఉన్నదని చెప్పి గానము ప్రతిగానము చేస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామమును పరిశుద్ధపరిచి వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. సైన్యముల అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని 54 యేషయా గ్రంథము 4వ వచనములో కూడా మీరు చదివితే యేషయా ప్రవక్త అంటున్నాడు, 54వ యేషయా గ్రంథము 4వ వచనములో, సార్ గారు చదువుతారు ఇప్పుడు, బ్రదర్స్ కూడా చదవండి. 54 యేషయా గ్రంథము 4వ వచనం. భయపడకము, ఆమేన్, హల్లెలూయా. భయపడకము, నీవు సిగ్గుపడ అక్కర్లేదు, అవమానము తలంచకము, నీవు లజ్జపడ అక్కర్లేదు. ఎందుకంటే నీవు భయపడొద్దు, సిగ్గుపడొద్దు. నీవు ఎవరి నామాన్ని పరిశుద్ధపరుస్తూ ఉండావు, నువ్వు ఎలా పరిశుద్ధ జీవితం కలిగి ఉండావు. పరిశుద్ధ జీవితం కలిగిన వారు ఆయన నామాన్ని మరి పరిశుద్ధ నామాన్ని ఆరాధిస్తున్నప్పుడు స్తుతిస్తున్నప్పుడు భయపడవలసిన పని లేదు, సిగ్గుపడవలసినటువంటి పని లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అదే పరిశుద్ధ గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనములో కూడా యేషయా గ్రంథము 8:13వ వచనములో కూడా రాయబడింది. ఏమంట? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడను కొనండి. మీరు భయపడిన వాడు ఆయనే, మీరు ఆయన కోసమే దిగులు పడవలెను. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉంటాడు. అపవిత్ర స్థలం కాదు, మీకు దేవుడు పరిశుద్ధ స్థలముగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిశుద్ధ స్థలములో ఆ పరిశుద్ధ నామమును మీరు ఆచరిస్తున్న వారిగా ఉండాలి, నడుచుకునిచున్న వారిగా ఉండాలి, దేవుని స్తుతిస్తున్న వారిగా ఉండాలి, దేవునికి భయపడుతున్న వారిగా ఉండాలి. శిష్యులకి ఈ ప్రార్థనే నేర్పించాడు. పరలోకమున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. హల్లెలూయా. ఆయన నామము
పరిశుద్ధపరచబడాలంటే మనం కూడా పరిశుద్ధ జీవితము కలిగినటువంటి వారిగా ఉండాలంటున్నాడు. 1 పేతురు 1వ అధ్యాయం 14వ వచనములో ఆయన అంటున్నాడు. 1 పేతురు 1వ అధ్యాయము 14వ వచనాన్ని మీరు చదువుకున్నట్లయితే, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక హల్లెలూయా, మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ఎవరంట? పరిశుద్ధ దేవుడు. ఆయన ఎవరంట? సైన్యముల అధిపతి యెహోవా. సైన్యానికి అధిపతిగా ఉన్నటువంటి యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా. కొర్నెలి శతాధిపతి, అంటే సైన్యానికి 100 మందికి అధిపతి. నేనంటున్నాడు, లోకములో ఉన్న సైన్యముల అన్నిటికీ ఆయన అధిపతి. ఆయన సైన్యములకు అధిపతి మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పరిశుద్ధ జీవం కలిగి ఉంటే, నేను పరిశుద్ధుడు గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉంటే, మీ వెనకాల మీ చుట్టూ ఒక సైన్యం ఉంది. మర్చిపోవద్దు, మర్చిపోవద్దు, భయపడొద్దు, సిగ్గుపడొద్దు. మీ వెనకాల ఒక సైన్యం ఉంటుంది. అది సైన్యముల అధిపతి యెహోవా. ఆయన సైన్యాన్ని మీ చుట్టూ ఉంచుంటున్నాడు, చుట్టూ ఉంచుతాడు. ఎలీషా పనివానితో కూడా అంటాడు, ప్రభువా వీని కన్నులు తెరవండి అంటాడు. హల్లెలూయా. వాని కన్నులు తెరచి చూస్తే ఆ చుట్టూ కూడా అగ్ని కలిగినటువంటి రథాలు గుర్రాలతో కూడా నిండి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి సహోదరుడా, నువ్వు భయపడొద్దు. నీకు ఒక సైన్యం ఉంది. అది అమెరికా సైన్యం కాదు, ఇజ్రాయేల్ యొక్క సైన్యం కాదు, ఇండియా సైన్యం కాదు. పరలోకము నుండి ఒక సైన్యము నీ చుట్టూ కమ్ముకొని ఉంటుంది. ఎప్పుడంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఆచరిస్తున్నప్పుడు, నడుచుకుంటున్నప్పుడు, జీవిస్తున్నప్పుడు మనకు ఒక సైన్యం ఉంటుందని మర్చిపోవద్దు. గనుక పరిశుద్ధ జీవితంతో కూడా, పవిత్రమైన జీవితంతో కూడా మనము దేవుని ఆరాధిస్తున్నటువంటి వారిగా ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను రెండవ కార్యానికి వెళతాను. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రెండవ కార్యానికి వెళ్ళడానికి ముందు మరలా రోమీయులు 14-17 వచనములో ఆయన అంటున్నాడు, దేవుని రాజ్యము భోజనముతో కూడినది కాదు. హల్లెలూయా. కానీ 3 రోజులు మధ్యాహ్నము నైటు, ఇది 2004లో జ్యూస్ కంపెనీ నలగాంపల్ దగ్గర అక్కడ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ భోజనాలు పెట్టాం. ఈ సంవత్సరంలో పగటి వేళలోనూ భోజనం ఉంటుంది, మధ్యాహ్నము, సాయంత్రం కూడా భోజనం ఉంటుంది. 3 రోజులు 25, 26, 27వ తారీఖులో మన సంఘములో దేవుని ప్రియులారా 3 రోజులు కూడికలు జరుగుతుంది. ఎందరూ క్యాన్వాస్ చేస్తారో తెలియలేదు. హల్లెలూయా. ఒక సంవత్సరం ఉండేటప్పుడే మరి ఎలక్షన్ కోసం వాళ్ళు రాజ్యాని కోసం 5 సంవత్సరాలు రాజ్యాని కోసం క్యాన్వాస్ చేస్తూ ఉంటారు. మళ్ళా దగ్గర వచ్చినప్పుడు విలేజ్కి వెళ్ళి క్యాన్వాస్ చేస్తూ ఉంటారు. ఈ గుర్తుకే మీ ఓటు వేయండి, దీనికే ఓటు వేయండి అని చెప్తుంటున్నారు. మీరు ఎందరిని పిలిపించి దేవుని రాజ్యాని కోసం ఓటు వేయడానికి అడుగుతున్నారో తెలియలేదు మీరు. హల్లెలూయా. నేను మళ్ళా అడుగుతున్నాను మిమ్మల్ని, ఇది దేవుని ప్రియులారా మతం కాదు, ఇది దేవుని రాజ్యాని కోసం. హల్లెలూయా. 2 రాజ్యాలు ఉంది. ఒకటి దేవుని రాజ్యం, ఈ లోక రాజ్యం. ఒకటి యేసయ్య రాజ్యం, రెండవది అపవాది రాజ్యం. ఈరోజు అపవాది అనేకులను అతని కోసం సిద్ధపాటు చేసినటువంటి ఆ పాతాళంలో త్రోసివేయడానికి లోకంలో దేవుడు సృష్టించినటువంటి పిల్లలని దేవుని రాజ్యానికి వెళ్లకుండా వాడు ఈరోజు అనేకులను వారి వైపుకు తిప్పుతూ ఉంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనమంతా దేవుని రాజ్యాని కోసం కనిపెట్టడం మాత్రం కాదు, ఆ రాజ్యములో చేరడానికి అనేకులకి క్యాన్వాస్ చేస్తున్నటువంటి వారుగా ఉండాలి. రే నైనా, తాగితే ఆయన రాజ్యంలో ప్రవేశించువురా, వ్యభిచారం చేస్తే ఆయన రాజ్యంలో ప్రవేశించువురా, మారు మనసు పొందకపోతే ప్రవేశించువురా,
పక్షతాపం పొందకపోతే ప్రవేశించవురా. 2 రాజ్యాలు ఉన్నాయి. ఒకటి ఇలోక రాజ్యం, రెండవది ఆయన రాజ్యం. ఒకటి పరలోక రాజ్యం, ఇంకొకటి పాతాళ రాజ్యం ఉంది. పాతాళానికి వెళ్ళాలనా, మరి పరలోకానికి వెళ్ళాలనా? ఇప్పుడే జీవం ఉన్నప్పుడే తెలుసుకో అని చెప్పి అనేకులను ఆయన రాజ్యాని కోసం ఆయుధపరిచేవారిగా ఉండాలి. మనం మాత్రం వస్తాం, మనం మాత్రం వెళ్ళిపోతాం. మీ అక్కోళ్ళు ఎక్కడ, మీ చెల్లెళ్ళు ఎక్కడ, మీ తల్లిదండ్రులు ఎక్కడ? అమ్మ మీ బంధువులకు చెప్తారా? అవును, ఇంకా ఈ ఎండాకాలం మే నెలలో ఇంకా అక్కడక్కడ ఉత్సవాలు జరుగుతాయి, ఖచ్చితంగా రావాలంటే ఫ్యామిలీగా వెళ్ళిపోతారు. 2 రోజులు 3 రోజులు అక్కడికి వెళ్ళిపోతారు కదా. మనం 3 రోజులు మీటింగ్ పెడితే, మనం భోజనం పెట్టి, మనము వాళ్ళకి రక్షణార్థమైనటువంటి ఆయన రాజ్య సువార్తను ప్రకటించడానికి చెప్తే ఎవరికి చెప్పరు, వాళ్ళు కూడా రారు కొందరు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నుండి క్యాన్వాస్ చేయండి. ఈరోజు నుండి మీరు దేవుని ప్రియులారా ఆయన రాజ్యం కోసం ఈరోజు నుండి ప్రార్థన చేయండి. నాయనా మా సంఘంలో నాయనా 3 రోజులు నీ రాజ్య సువార్తను ప్రకటించడానికి ఓ ప్రభువా ఏర్పాటు చేసిన నేను ఒకరినో ఇద్దరినో పట్టుకొని వెళ్తాం. వారి ప్రాంతంలో మీరే ఐక్యత కలిగి మీరే వెహికల్ పెట్టుకొని మీరే తీసుకొస్తే మీ లెక్క పరలోకంలో ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన రాజ్యం ఎట్లుందంట, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమై ఉన్నది. ఆయన రాజ్యములో దేవుని ప్రియులారా నీతి పరిశుద్ధత, నీతి సమాధానం పరిశుద్ధత ఉంటుంది. ఆయన రాజ్యంలో దోపిడిగాళ్ళు ఉండరు, దొంగలు ఉండరు, నరహంతకులు ఉండరు, త్రాగుబోతులు ఉండరు, వ్యభిచారులు ఉండరు. ఆయన రాజ్యంలో నీతిగా జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజ్యములో వచ్చినప్పుడు ఆయనే మనతో కూడా నివాసం చేస్తాడంట, మనతో కూడా ఉంటాడంట. ఆ ప్రకటనలో ఆయన అంటాడు, దేవుని ప్రియులారా ఈ ప్రకటన గ్రంథాన్ని మీరు చదివితే ఆయన రాజ్యమును చేయడానికి ఆయన దిగి వస్తాడంట. ఆ ప్రకటన 21వ అధ్యాయంలో మీరు 3వ వచనములో చదివితే, 3వ వచనములో ప్రకటన 21వ అధ్యాయం 3వ వచనములో అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజలై ఉందురు, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును, వారికి తోడే ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజ్యము దేవుడు మనుషులతో కూడా నివాసం ఉండబోతాడు. 1000 సంవత్సరాలు దేవుడు వారితో కూడా ఉండబోతాడు. దేవుని ప్రియమైన దేవుని బిడలారా మనమందరూ ఆయన వారముగాను ఆయన ప్రజలుగా మనం ఉండబోతాం. ఆయన మనతో కూడా మన దేవుడుగా మనకు తోడై ఉండబోతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా మనమందరూ కూడా ఆయన రాజ్యాని కోసం మనం ప్రార్థన చేస్తున్నటువంటి మనం బిడ్డలుగా ఉండాలి అని దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు. దేవుని ప్రియులారా ముందు మరి దేవుని ప్రియులారా ఈజిప్టు మరి పరిపాలన రాజ్యం వచ్చింది, ఈజిప్ట్ రాజ్యం వచ్చింది. ఐగుప్త దేశ పరిపాలన దినాల్లో ఐగుప్త రాజు దేశమంతను కూడా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈజిప్ట్ రాజ్యం వచ్చింది. రెండవది దేవుని ప్రియులారా అశ్షూరియ రాజ్యం వచ్చింది. మూడవది చూస్తే బాబిలోన్ రాజ్యం వచ్చింది. మరి దేవునికి మహిమకలును గాక. నాలుగవది పారసీకుల రాజ్యం వచ్చింది. ఐదవది గ్రీకుల రాజ్యం వచ్చింది, దేవునికి మహిమ. ఏడవది రోమ రాజ్యం వచ్చింది. ఇప్పుడు కూడా రోమ రాజ్యంలో ఈరోజు సాతానుగాడు అనేక రీతిలో క్రియ చేస్తూ ఉన్నాడు. కనుక మనము ఎదురు చూడవలసింది యేసయ్య రాజ్యము కొరకు, యేసయ్య రాజ్యము కొరకు, యేసు ప్రభుల యొక్క రాజ్యము కొరకు. యేసు ప్రభుని అక్కడ అడుగుతున్నాడు, పిలాతు అడుగుతున్నాడు కదా. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనములో మీరు చదివితే, యోహాను సువార్త
18వ అధ్యాయము 36వ వచనములో యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. చూడండి, యేసు ప్రభుల వారు అంటున్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైంది, లోకములో సంబంధమైన వాటితో కూడినటువంటిది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే, ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడుకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని, నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా యేసు నువ్వు అన్నట్లు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని. హల్లెలూయా. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని. పిలాతుతో అంటున్నాడు, నువ్వు చెప్పినట్లనే నేను రాసు, నా రాజ్యం రాబోతుంది ఒకరోజు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు, ఈ లోక సంబంధమైనది కాదు. ఆయన రాజ్యములో నేను మరలా అంటున్నాను, పాపము ఉండదు. ఆయన రాజ్యములో వివాహం ఉండదు, అక్కడ భేదాలు ఉండదు. గొప్ప జాతి అని, తక్కువ జాతి అని, తక్కువ కులమని, ఎక్కువ కులమని ఆయన రాజ్యములో ఉండదు. ఆయన రాజ్యము చాలా పవిత్రమైనది. ఆయన రాజ్యము నీతితో కూడినది. ఆయన రాజ్యము సమాధానము కలిగినది. ఆయన రాజ్యము పరిశుద్ధతలందలి ఆనందము కలిగినటువంటిదిగా ఉన్నది. ఆయన రాజ్యములో పోలీస్ స్టేషన్లు ఉండదు, ఎస్పీలు ఉండరు, ఎస్ఐలు ఉండరు. ఆయన రాజ్యములో దేవుని ప్రియులారా మంత్రులు ఉండరు, ప్రధానులు ఉండరు. యేసయ్య మాత్రమే రాజుగా ఉంటాడు. హల్లెలూయా. ఇప్పటి వరకు కూడా కొన్ని దేశాల్లో ఎలక్షన్లో ఉండదు, కొన్ని దేశాల్లో రాజులు మాత్రం పరిపాలన చేస్తూ ఉంటారు. అవును కదా, మన తాతల కాలంలో కూడా మరి దేవుని ప్రియులారా రాజులు పరిపాలన చేస్తూ ఉన్నారు. అవునా, అవునా కాదా? అవును. హల్లెలూయా. నేను వారిని గురించి మాట్లాడలేదు, ఆయన రారాజుగా రాబోతున్నాడు. మనం పాట కూడా పాడుతున్నాం కదా, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, ఆయన రారాజుగా రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన రారాజుగా రాబోతున్నాడు. ఆయన రారాజు, మన ఆరాధించే దేవుడు ఆయన రారాజు, రాజులకు రాజు. దేశంలో ఉన్నటువంటి అధికారుల కంటే ఆయన రారాజు. ఆ రారాజుని మనము ఆరాధిస్తున్నాం, ఆ రాజు కోసం మనం ఎదురు చూస్తున్నాం, ఆయన పరిపాలన కోసం మనము ఎదురు చూస్తున్నాం. నీవు నేను ఆయన రాజ్యంలో ప్రవేశించాలంటే దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నామాన్ని పరిశుద్ధపరిచి, మనము కూడా ఆయన పరిశుద్ధుడు గనుక, ఆ రారాజు పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధ జీవం కలిగి ఆయన రాజ్యం కొరకు మనము ఎదురు చూస్తున్నటువంటి వారుగా మనము ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈవేళలో పరిశుద్ధ బైబిల్లో ఒక మాటను మనం చదువుకుందాం. ప్రభువా, నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభు మధ్యలో ఉన్నాడు, ఎడమవైపు ఒకరిని, కుడివైపు ఒకరిని, ఇద్దరును సిలువలో, బందిపోటు దొంగలను సిలువలో వేశారు. లూకాసు వార్త 23వ అధ్యాయము. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అక్కడ చదువుకున్నట్లయితే అక్కడ ఒకడు అంటున్నాడు 42వ వచనములో, ఆయనను యేసు ప్రభువుని చూసి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోనమనెను. అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో కూడా చెప్పుచున్నాను. బ్రదర్లో ఒకరు చదవండి, బ్రదర్లో సార్ గారు చదవండి. ఎక్కడ సార్? 42వ వచనం, 23వ అధ్యాయం లూకాసు వార్త.
ఆయనను చూసి, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని, ఆమె నీవు నాతో కూడా నా రాజ్యంలో ఉందువని ఆయన చెప్పలేదు. నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని దేవుడు ఆ రెండవ వానితో కూడా చెప్పుచున్నాడు. మొదట వాడు దేవుని ప్రియులారా దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాడు. అవునమ్మా, 39వ వచనంలో లూకాసు వార్త 23వ అధ్యాయంలో నుండి మీరు చూస్తే అక్కడ 39వ వచనము, 49వ వచనం, 41వ వచనంలో వ్రాలాడబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకునుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా. మనకైతే ఇది న్యాయమే. ఈడ అంటున్నారు రెండవవాడు, ఇద్దరిని కలిపి అంటున్నాడు, మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. మనకైతే ఇది న్యాయం. మనం చేసినటువంటి మరి ఈ నేరానికి ఇది న్యాయం. వీళ్ళు బందిపోటు దొంగలు. దేవుని ప్రియులారా, వాణ్ణి గద్దిస్తున్నాడు. వీడు చేసినటువంటి పాపాలను ఒప్పుకుంటున్నాడు. వీడు దేవుని వైపుకు తిరుగుతున్నాడు. వీడు తెలుసుకున్నాడేమో నిజంగా ఈయన దేవుడు, వీరు తెలియకుండా ఈయన సిలువలో వేస్తున్నారు, కొడుతున్నారు, ఇది మనకైతే ఇది న్యాయమే అని వానిని గద్దిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వానిని గద్దిస్తున్నాడు. దేవుని ప్రియులారా, మనము చేసిన వానికి తగిన ఫలము, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాం. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. హల్లెలూయా. ఈయన ఏ తప్పిదమును కూడా చేయలేదు, ఏ తప్పిదము కూడా చేయలేదు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనము చేసినటువంటి మరి నేరానికి మనకు శిక్ష అని చెప్పుచూ ఉన్నాడు. వీని పాపాలను ఒప్పుకున్నాడు. వీని పాపాలను దేవుని ప్రియులారా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. తన అతిక్రమాలను దాచిపెట్టువాడు మరి వర్ధిల్లుడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందుతాడు. వీడు ఒప్పుకున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, ప్రభువా నీ రాజ్యము వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. దొంగవలే నీ రాజ్యం వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకో అని చెప్పొద్దు. ఇప్పుడే మారు మనసు పొందు, ఇప్పుడే క్షమాపణ పొందు. ఇప్పుడే ఆయన రాజ్యానికి వెళ్ళాలంటే ఆయన నామాన్ని పరిశుద్ధపరచబడాలి. రెండవది, మనం కూడా పరిశుద్ధ జీవితం కలిగినటువంటి వారుగా ఉండాలి. అప్పుడే ఆయన రాజ్యములో మనము ఆయనతో పాటు మనము ఉంటాము. హల్లెలూయా. సిలువలో దేవుని ప్రియులారా కొట్టబడిన వారిలో ఒక్కడు మారు మనసు పొంది వానిని గద్దించి వీడు ఒప్పుకున్నాడు. హల్లెలూయా. వానికి తెలుసేమో, ఆయన రాజ్యాన్ని గురించి తెలుసుకున్నాడేమో. ఆయన రాజ్యంలో ఇట్లా మరి బందిపోటులు దొంగలు ఉండరని, పాపులు ఉండరని, తాగుపోతులు ఉండరని, పాపం చేసేవారికి ఇది శిక్ష అని తెలుసుకున్నాడు. కనుక దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వేళలో మనము మారు మనసు పొందాలి. అవును, అందుకే 96వ కీర్తనలో నేను అంటున్నాను, ఆయన రాజ్యాని కొరకు 2వ వచనములో ఆయన రాజ్యాని కొరకు మనము క్యాన్వాస్ చేస్తున్న వారుగా ఉండాలి. ఈ 96వ కీర్తన 2వ వచనములో యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, ఆయన నామాన్ని స్తుతించండి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి, ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. హల్లెలూయా. హల్లెలూయా. అనుదినము
ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. మనం ఏం చేయాలంట? ప్రకటించాలి. అనుదినము మనం క్యాన్వాస్ చేస్తున్నటువంటి వారుగా ఉండాలి. హల్లెలూయా. అనుదినము ఏమంట? అనుదినము ఆయన రక్షణ సువార్తను మనము ప్రకటించుచున్నటువంటి వారిగా ఉండాలంటున్నాడు. అనుదినము మనము రక్షణ సువార్త ప్రకటిస్తూ ఉండాలి. కొన్ని సంఘము ఒక బ్యాగ్ పెట్టుకొని దాంట్లో కరపత్రికలు పెట్టుకొని గ్రూప్గా సిస్టర్లు వెళ్ళి ఆయన రక్షణ సువార్తను, ఆయన ఎలా మనల్ని రక్షించాడు, ఎట్లా రక్షించాడు, ఆయన కల్వరి శిలువలో కొట్టబడి వ్రేలాడి రక్తమును కార్చి ఆయన మనల్ని రక్షించాడు. ఆయన రక్తము ద్వారా మనకు రక్షణ. అదే కదా 1 కొరింథీయులు 1వ అధ్యాయం 18వ వచనములో రక్షింపబడిన వారికి దేవుని ప్రియులారా అది దేవుని శక్తిగా ఉందంట. రక్షణ లేని వారికి అది వెర్రితనం అంట. హల్లెలూయా. సిలువను గుర్చినటువంటి వార్త, సిలువను గుర్చినటువంటి వార్త రక్షింపబడినటువంటి మనకు దేవుని శక్తి. అయితే రక్షణ లేని వాళ్ళకి అది నశించుచున్న వారికి వెర్రితనము. రక్షింపబడిన మనకు ఆమె సిలువను గురించినటువంటి వార్త, సిలువను గురించినటువంటి వార్త. అందుకే అనుదినము ఈ రక్షణ స్వార్థను జనులకి మనం ప్రకటించాలి. ఒక్కరికైనా ఒకరోజు మనం ప్రకటించేయాలి. నేను అంటున్నాను, ఎందరికీ ఈ 3 దినాల కూటాల్లో ఎందరికి మీరు ప్రకటించి మీరు తీసుకొస్తారు. పాస్టర్ నాటికే మొరదే కష్టం పాస్టర్, இந்த 3 நாள் எப்படி பாஸ்டர் అంటాங்க நிறைய பேர். ఎట్లా పాస్టర్, ఈ ఆదివారం వచ్చేది కష్టం, అయితే 3 దినాలు ఎట్లా పాస్టర్? ఎక్కడెక్కడికో పోతారు. కానీ 3 దినాలు ఉత్సవాలకి మన సంఘములో జరిగే ఉత్సవాల్లో కలుసుకోవడంలే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రక్షణ, విడుదల, స్వస్థత మహాసభల్లో మీరు 25, 26, 27వ తారీఖులో ఖచ్చితంగా ఈరోజు నుండే మీరు క్యాన్వాస్ చేయండి. ఈరోజు నుండే మీరు ప్రార్థన చేయండి. ఈరోజు నుండే దేవుని సన్నిధిలో కనిపెట్టండి. ప్రభువా, ఒక్కరికి, ఇద్దరికి, ముగ్గురికైనా నేను సువార్తను ప్రకటించి నాయనా ఆ 3 దినాల సభలకు నేను తీసుకొస్తాను నాయనా. మా జనులు ఇంకా లోకములో ఉన్నారు, పాపములో ఉన్నారు, వారి మనోనేత్రాలు గుడితనంగా ఉంది నాయనా, వారిని నీ సన్నిధిలోకి నేను నడిపిస్తాను. మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ సంవత్సరము 1000 మందిని ఈ మీటింగ్లో మనం చూడాలని ప్రార్థన చేస్తున్నాం. దానికి కారకులు ఎవరంటే మీరే. హల్లెలూయా, హల్లెలూయా. మనం భారం లేని విశ్వాసులుగా వచ్చి వెళుతూ ఉంటాం. నేను అంటున్నాను, మనమందరూ భారం కలిగిన విశ్వాసులుగా, మనమందరూ దేవుని రాజ్యాని కోసం ఆత్మలను ఆయత్తపరిచే విశ్వాసులుగా ఉండాలి. నేను అంటున్నాను, 5 సంవత్సరాలు కాదు, మన రాజ్యం 1000 సంవత్సరాలు ఉంటుంది. అప్పుడు ఎలక్షన్ లేని రాజ్యము. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే దళితులకు కూడా ఓటు లేకుండా చేయబోతారంట. క్రైస్తవులకి, ముస్లింలకి ఓటు లేకుండా చేయబోతుంటున్నారంట. నేను అంటున్నాను, మీ ఓటు యేసు కోసం వేసేవారుగా మీరు ఉండాలి. యేసు కోసం, దేవుని రాజ్యాని కోసం ఎవరైతే సహాయకరంగా ఉంటారో వాళ్ళకు వేసే మీ ఓటుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరూ కూడా దేవుని రాజ్యాని కోసం కనిపెడదాం. దేవుని రాజ్యానికి ఈ రోజు నుండే ఆత్మలను మనం సంపాదించుదాం. అవును, మాట్లాడుతున్నప్పుడు ఆత్మదేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఈ రక్షణ పొంది ఎన్ని రోజులైంది, ఎన్ని సంవత్సరాలైంది? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను అడగబోతాడు. హల్లెలూయా. నువ్వు ఎన్ని ఆత్మలను దేవుని కోసం సిద్ధపాటు చేసినావు అని అడగబోతాడు. ఒక హల్లెలూయా చెప్దామా? ఎందరు దేవుని రాజ్యాని కోసం ఎందరు ఆత్మలను సిద్ధము చేశారని ఆయన రాజ్యాని కోసం నీ దగ్గర లెక్క అడగబోతాడు దేవుడు. నువ్వు ఏం సమాధానం చెప్పబోతావు? హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంట్లో ఉండవాలని దేవుని రాజ్యాని కోసం సిద్ధపాటు చేసావా? నువ్వు ఒక్కరే సిద్ధమయ్యావా?
నీ కుటుంబం ఎందరినీ సిద్ధపాటు చేసింది అని దేవుడు అడగబోతాడు. ఒకరోజు లెక్క అడగబోతాడు. అప్పుడు నువ్వు ఏం సమాధానం చెప్పగలవు? ఏం సమాధానం చెప్పగలవు? నువ్వు మాత్రం బైబిల్ శంకలో పెట్టుకొని బైబిల్ ఎత్తుకొని ఏదో వచ్చి వెళ్ళిపోతావు కాదు. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు లెక్క అడగబో రోజులు రాబోతుంది. ఆ దినానికి నువ్వు సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలి. నేను ఇంకొకటి చెప్పబడుతున్నాను. దేవుని మందిరానికి వచ్చి దేవుని రాజ్యములో ప్రవేశించలేదంటే ఎంత వేదనకరం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు పాతాళములో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరలా చెప్దాం, హల్లెలూయా. నాయన నీ రాజ్యాని కోసం రక్షణ సువార్తను అనుదినము నేను ప్రకటిస్తాను ప్రభువా, అనుదినము నేను ప్రకటిస్తాను యేసు ప్రభువా అని చెప్పి దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థించే వాళ్ళుగా ఉండాలి. కనుక ప్రియమైన దేవుని బిడలారా, ఆయన అంటున్నాడు, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటిస్తూ అన్ని జనములలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి అంటున్నాడు 3వ వచనములో 96వ కీర్తనలో. దేవుని ప్రియమైన దేవుని బిడలారా, మరి అన్య జనములలో, అన్య జనులంటే రక్షణ లేనటువంటి జనులకు సువార్తను ప్రకటిస్తున్న వారిగా మీరు ఉండాలంటున్నాడు. ఆయన మహిమను ప్రకటించాలి. ఆ సమస్త జనాల్లో ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను ప్రచురిస్తున్నటువంటి వారుగా ఉండాలి. రండి సార్, మీరు ఒకరోజు రండి, మా మీటింగ్కి రండి, 3 దినాలు కలుసుకోండి, మీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఒక ఫ్యామిలీ డాక్టర్ల ద్వారా ఇవ్వబడినటువంటి ఒక అతన్ని మోసుకొని ఆటోలో పెట్టుకొని ఆ మీటింగ్లకు తీసుకొని వెళ్ళారంట. మొదటి రోజు వెళ్ళారు, స్వస్థత కాల. రెండో రోజు వెళ్ళాడు, స్వస్థత కాల. అప్పుడు ఆయన అంటున్నాడు, 2 రోజులు మేము వచ్చాం మీతో పాటు, నాకేమి స్వస్థత కలగలేదే, నాకు విడుదల దొరకలేదే అని చెప్పి వాళ్ళతో కూడా కోపంగా మాట్లాడినాడంట. అప్పుడు 3వ రోజు రండి, ఖచ్చితంగా మీకు స్వస్థత దొరుకుతుంది, రక్షణ దొరుకుతుంది, విడుదల దొరుకుతుంది అని తీసుకొని వెళ్ళారంట. ఆ 3వ రోజు రాత్రి అందరూ ప్రార్థన చేయమని ఆ 3వ రోజు రాత్రి ఆ మీటింగ్లో సభలో ఆ దైవజనులు అందరిని నిలబెట్టి ఆయన ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయి, నా పాపాలను క్షమించు అయ్యా, నా అక్రమాలను క్షమించు, నా పాప భారములను నేను మోయలేను. యేసు ప్రభువా, నీ పాదపు సన్నిధిలో నేను దించుతున్నా నా పాపాలన్నీ, నన్ను కడుగుము నాయన, నన్ను కడుగుము నాయన, నా పాపాలు క్షమించు నాయన అని చెప్పి దైవజనులు వారికి చెప్పుచూ ఉంటే ఇతడు కూడా చెప్పడానికి ప్రారంభించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. చివరి రాత్రి సమయంలో ముగింపులో ఎప్పుడైతే ఒప్పుకుంటున్నాడో, ఎప్పుడైతే అతడు పాపాలను దేవుని సన్నిధిలో అప్పగిస్తున్నాడో, దేవుని శక్తి అతని మీదకి దిగి వచ్చింది. నడవలేని స్థితిలో, లేవలేని స్థితిలో మోసుకొని వచ్చినటువంటి వారి మధ్యలో అతడే లేచి నిలబడడానికి, అతడే 2 చేతులు పైకెత్తడానికి, అతడే లేచి నడవడానికి, నడవలేని వ్యక్తి దేవుని ప్రియులారా లేచి నిలబడి కేకలు పెడుతున్నాడు. వెంటనే దైవజనులు పిలుస్తున్నారు. ఎవరు దేవుడు ముట్టింది, ఎందరికీ స్వస్థత కలిగిందంటే అందరికంటే ఇతడే ముందుగా వెళుతూ ఉన్నాడు స్టేజ్ మీదకి. హల్లెలూయా, హల్లెలూయా. అతనికి స్వస్థత, రక్షణ, వారి ఫ్యామిలీకి, ఆ వ్యక్తి అనేకులకి రక్షణ స్వార్థను ప్రకటించి ప్రభు సన్నిధిలోకి నడిపించాడంట. చప్పట్లు కొడదాం. ఒకరు కూడా ఆమేన్ చెప్పలేదు. హల్లెలూయా. అందరూ కూడా లేచి నిలబడదాం. యేసయ్యా, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. నైనా నీ రాజ్య సువార్తను నైనా ఈ 3 రోజులు మీటింగ్లు జరుగుతుంది, ఈ మీటింగ్లకు అనేకులకు తెలియపరిచి తీసుకొని వస్తాను ప్రభువా. అప్పగిస్తారా? ప్రార్థన చేసుకుందాం.
మహాగణుడా, మహోపకారుడా, సర్వాధికారి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాట్లాడిన ప్రతి మాట విలువైన మాట, వెలగలిగిన మాట అయ్యా, అది బలమైన మాట, శక్తి కలిగిన మాట, అది పరిశుద్ధమైన మాట. ఒక్కొక్కరిని తాకునుగాక, ముట్టునుగాక, ఆశీర్వదించుమని యేసు క్రీస్తు దివ్యనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.